రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారం రావడం తథ్యమని గూడూరు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పాషం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం దుగరాజపట్నం గ్రామంలో బుధవారం సాయంత్రం టీడీపీ భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు, మహిళలకు సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు చంద్రబాబు నాయుడు ఒప్పుకోవడం జరిగిందన్నారు. ఈయన వెంట టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య, మధురెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. జిల్లాలో కలపని చెప్పి చెప్తున్నాం. దాన్ని ఖచ్చితంగా బాబు గారికి కూడా చెప్పాం, ఆయన అంగీకరించాడు. మా లోకేష్ బాబు గారు కూడా చెప్పాం, ఆయన అంగీకరించాడు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రానికి దశ నిర్ణయించేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు లేరని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యాన వీళ్ళందరిపైన 3,50,000 రూపాయలు అప్పు ఉంది. ప్రతి ఒక్కరి పైన చిన్నబిడ్డల పైన కూడా, అంటే ఆయన తప్పు చేస్తున్నాడు. కాబట్టి బాబు గారు ఉంటే ఖచ్చితంగా వనరులు చూపించేవాళ్ళు, అభివృద్ధి చేసేవాళ్ళు. కానీ ఈయన అప్పులు తెచ్చుకోవడం తప్ప ఇంకో పని అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో దోపిడీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ దోపిడీ చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఎస్సీ కార్పొరేషన్ అన్ని కూడా ఎత్తేశారు, బీసీ కార్పొరేషన్ ఎత్తేశారు, ఎస్టీ కార్పొరేషన్ ఎత్తేశారు. ఒక్క కార్పొరేషన్ లోన్ కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే చంద్రన్న బీమా ఎత్తేశాడు. ఎవరన్నా చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం, యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేవాళ్ళం. అది మొత్తం ఎత్తేసిన కార్యక్రమం. అలాగే ఈ పండగ సంక్రాంతి వస్తే మనం ఆయన దాంట్లో పండగ చేసిన దానికి చంద్రన్న కానుక అని చెప్పి ఒక బ్యాగ్ ఇచ్చేవాడు. అది కూడా ఈరోజు ఎత్తేసిన పరిస్థితి చూస్తున్నాం. అలాగే కళ్యాణ వస్తు పెళ్లిన వాళ్ళకి, పేదవాళ్ళకి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పెద్దలు వాకాడు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మసూదన్ రెడ్డి గారు, అలాగే పార్టీ కార్యదర్శి కృష్ణమూర్తి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం సంబంధించిన బాండ్స్ పంపిణీ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో స్పష్టమైనటువంటి మార్పు కనిపిస్తుంది. గతంలో మేము తిరిగినప్పటికీ ఇప్పుడు మేము తిరిగినప్పటికీ చాలా విరుద్ధంగా ఉంది పరిస్థితి. గతంలో మేము వస్తుంటే మొహం తప్పించుకొని పోయేవాళ్ళు ఈరోజు ఆప్యాయతగా పలకరించి మేము ఖచ్చితంగా ఈసారి బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాము, అందుకనే సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడడం. అలాగే మేము కూడా వెళ్ళిన తర్వాత మేము చూపిస్తున్నాం, ఇదమ్మా మీ ఊర్లో మీ ఎస్టీ కాలనీలో ఈ రోడ్డు వేసింది ఎవరు, ఈ లైట్లు వేసింది ఎవరంటే వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే 5 సంవత్సరాల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏదైనా చిన్న పనైనా చేశారంటే ఒక్క పని మాకు తెలియదని చెప్పి నిక్కచ్చిగా చెప్తున్నారు. ఎప్పుడైనా పరామర్శించారంటే ఎప్పుడు రాలేదయా మా ఇళ్ళ కడగని చెప్పి చెప్తున్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి, ముఖ్యంగా వాకాడు మండలానికి, తీర ప్రాంతాలకి ఖర్చు చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా నాయకుల కోరిక మీద దుగరాజపట్నం కాలువని శాంక్షన్ చేసుకుని తీసుకొస్తే ఆనాడు చాలా మంది కోర్టుకు వెళ్లి అడ్డం పడిన విషయం కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు దుగరాజపట్నం కాలువని చేస్తామని చెప్పి నమ్మించి ఈ రోజు దాన్ని మధ్యలో ఆపేసి అసలు దుగరాజపట్నం కాలువకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ అవన్నీ తీసేసి వాళ్ళు సొంతంగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా దుగరాజపట్నం కాలువని వాళ్ళు డిజైన్ చేసుకోవడం నిజంగా చాలా అన్యాయంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే ప్రజలను అమాయకులు చేసి మీరు ఒకరిద్దరు చేరి మొత్తం ఈ మండలంలో జరిగేటువంటి కాంట్రాక్ట్ అన్ని కూడా మీరే మొత్తం తినేసే కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అన్ని 15,000 ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే బస్సుల్లో నెల్లూరు జిల్లాలో ఆడవాళ్ళకందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే 1/2 ఎకరా నుండి 5 ఎకరాల లోపల అందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా కింద చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిలు వేసి మంచినీటి అందిస్తామని చెప్పి బాబు గారు అందరూ కూడా హామీ ఇచ్చారని తెలియజేస్తున్నాం. అలాగే ఉచిత ఇసుక ఈరోజు వాకాడులో ఉన్నటువంటి నదిలో మొత్తం ఇసుకని వాళ్ళ ఇష్ట ప్రకారంగా దొంగతనంగా తోలుకునే కార్యక్రమం, పర్మిట్ లేకుండా టన్నులు ఇసుక